ప్రణామ్స్ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి 1లో సత్యోదయంలోని గురువు అనేటువంటి చాప్టర్ని చదువుకుంటూ ఉన్నాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరూ కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చోండి. నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ, ఇక్కడ ఉన్న మన అందరి హృదయాలు ఒకే హృదయంగాను, ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని, వాటిని మన హృదయాల్లో నింపుకోవడానికి, మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి, మాస్టర్ గారు చేపట్టే కార్యక్రమాలు మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంతో ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము ఇప్పుడు బుక్ రీడింగ్ని ప్రారంభిద్దాం. 64వ పేజీలోని మొదటి పేరా నుండి మనం ప్రారంభిద్దాం. మానవుడిని పరిపూర్ణునిగా తయారు చేసేవి పాండిత్యం కానీ విజ్ఞానం కానీ కాదనే విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. నిజభావంలో ఆత్మసాక్షాత్కారం మాత్రమే ఒక నిజమైన యోగిని మహర్షిని తయారు చేస్తుంది. తన బాహ్య రూపంతోనూ పాండిత్యంతోనూ వాగ్దాటితోనూ మిమ్మల్ని ప్రభావితం చేసే వ్యక్తి అనుభవ సిద్ధులలో చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి మహాత్ముడు యోగి అని పిలుచుకోవడానికి శాస్త్ర ప్రావీణ్యం ప్రమాణం కాదు. అదేవిధంగా మహాత్ముడు కానీ గురువు కానీ అవడానికి అసలైన పరీక్ష అద్భుతాల ప్రదర్శన, విలక్షణమైన ప్రవర్తన కావు. సాక్షాత్కార పథంలో అతడిని అనుభవ సిద్ధులు మాత్రమే నిజమైన పరీక్ష. మహాత్ములంటే గొప్ప వ్యక్తి అనే అభిప్రాయాన్ని నేను అంగీకరించను. మహాత్ముడంటే గర్వము, అహంకారం, గొప్పవాడిననే భావాలకు అతీతుడై తనను తాను సంపూర్ణంగా శూన్యీకరించుకున్న స్థితిలోనే శాశ్వతంగా ఉంటూ తన ఉనికిపై ప్రజ్ఞ లేకుండా ఏమాత్రం గుర్తింపు లేని ఉపేక్షించబడని వ్యక్తి అని నేను నిర్వచిస్తాను. ఆత్మసాక్షాత్కారానికి ప్రాథమిక దశ జ్ఞానమని, అందువలన అది అవసరమని, అనివార్యమని భావించేవారు కొందరున్నారు. జ్ఞానం అనేది కేవలం మనోసిద్ధి మాత్రమే కాక సాక్షాత్కారం అంటే ఆత్మ జాగృతమవడం. అందువలన అది జ్ఞానానికి అతీతమైనది. కాబట్టి ఈ కారణంగా నేను వారితో ఏకీభవించను. ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలలో వివిధ దశల యందు కలిగే వివిధ మనోస్థితుల గురించి చదివి తెలుసుకుంటాం. కానీ అనుభవ సిద్ధి విషయంలో ఇంకా చాలా దూరంలోనే ఉంటాం. ఆ స్థితులను గురించి ప్రజలకు చెప్పవచ్చు. వాటికి అనుకూలంగానూ ప్రతికూలంగానూ వాదోపవాదాలు చేసి పాండిత్యంలో మన ఆధిపత్యాన్ని నిరూపించుకోవచ్చు. కానీ అంతర్ముఖంగా వాటి యొక్క అనుభవ జ్ఞానం మనకు శూన్యం. గీతోపన్యాసాలను గీతా ప్రవచనాలను మనం వింటాం. అందులోని కొన్ని భాగాలను క్రమం తప్పకుండా ప్రతిదినమూ పారాయణం చేస్తాం. దానిని గురించి గొప్ప గొప్ప పండితుల భాష్యాలన్నీ చదువుతాం. కానీ వీటి వలన మనలో ఎటువంటి వాస్తవానుభవం కలిగింది? మనలో ఏ ఒక్కరైనా గీతలో వర్ణించిన ఏ ఒక్క స్థితి అయినా సాధించగలిగామా? జగం మిథ్య, అహం బ్రహ్మ అంటూ మాటలను వల్లిస్తుంటారు. కానీ
ఆంతర్యంలో ఆ మాటలకు ఉన్న అర్థం ఏమిటో వారికే తెలియదు. శ్రీకృష్ణ పరమాత్మ నుండి ప్రత్యక్షంగా గీతోపదేశం విన్న అర్జునుడు ఆ మహనీయుడు వర్ణించిన వివిధ ఆధ్యాత్మిక స్థితులను అనుభూతి చెందినట్లుగా వేరెవ్వరూ అనుభూతి చెందలేదు. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశం పైన వ్యాఖ్యానమే నేటి భగవద్గీత. వాస్తవానికి శ్రీకృష్ణుడు తాను వర్ణించిన ఆధ్యాత్మిక స్థితులన్నింటినీ అర్జునుడి హృదయంలోనికి ప్రసరింపచేశారు. దాని ఫలితంగా అర్జునుడు అక్షరాల అదే స్థితిని సర్వత్రా, అంటే తన లోపల వెలుపల కూడా వ్యాపించి ఉన్నట్లు అనుభూతి చెందాడు. ఆ విధంగా తాను విన్న ప్రతి మాట సరాసరి హృదయంలోనికి ప్రసరించి శాశ్వతమైన ప్రభావాన్ని కలిగించింది. నేటి గీతా ప్రబోధకులు, ప్రవచకులు తమ శ్రోతలపై ఆశించిన ప్రభావాన్ని కలిగించలేకపోవడానికి కారణం గీతలో చర్చించిన వివిధ స్థితులను ప్రసారం చేసే శక్తి వారిలో లేకపోవడమే. గీతలో చర్చించిన వివిధ మానసిక స్థితులన్నీ నిజానికి సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురయ్యే వివిధ దశలు. అవి మన లోపల తమంత తాముగా పెంపొందుతాయి. ఇంకా పరిపక్వత చెందని దశలో ఒకానొక మనోస్థితిని పొందడానికి లాంఛనప్రాయంగా ఆచరించే విధానాలు అంతర్గత స్థౌల్యతను పెంచుతాయి. అది మన పురోగతికి హానికరమైనది. నిజమైన గురువంటే మతపరమైన సిద్ధాంతాల విశిష్టతను గురించి వివరించేవాడో, లేక ఇవి చేయదగినవి, అవి చేయకూడనివి నిర్దేశించేవాడు కాదు. ఇంచుమించుగా మనందరికీ వాటిని గురించి తగినంతగా తెలుసు. గురువు నుండి మనకు అవసరమయ్యేది ఆత్మను జాగృతం చేయగల నిజమైన ప్రేరణ, సాక్షాత్కార మార్గాన ముందుకు సాగే మన ప్రయాణంలో ఆయన అండదండులు మాత్రమే. విజయం సిద్ధించాలంటే అటువంటి మహనీయుని కోసం మనం అన్వేషించవలసి ఉంటుంది. అందువలన ఒక వ్యక్తిని మన ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిర్ధారించుకునేటప్పుడు మనం అతని మహిమలను, పాండిత్యాన్ని కాకుండా సాక్షాత్కార రంగంలో అతను సాధించిన అనుభవ సిద్ధులను మాత్రమే పరిగణలోకి తీసుకోవలసి ఉంటుందనేది స్పష్టం. బంధాల నుండి విముక్తి పొందినవాడే శాశ్వత బంధాల నుండి మిమ్మల్ని విముక్తి గావిస్తాడు. సంస్కారాలు, మాయ, అహంకార బంధాల నుండి మీ గురువు ఇంకా విముక్తుడు కానట్లయితే మిమ్మల్ని ఆ బంధాల నుండి విముక్తుల్ని చేయడం అతనికి సాధ్యం కాని పని. మీరొక స్తంభానికి, మీ గురువు మరొక స్తంభానికి బంధించబడి ఉన్నారనుకోండి. అప్పుడు మీ గురువు మిమ్మల్ని ఎలా విడిపించగలడు? బంధ విముక్తుడైన వాడే మిమ్మల్ని బంధ విముక్తులుగా చేయగలడు. ఈ కారణంగానే అటువంటి అనర్హులైన గురువుల మార్గదర్శకత్వానికి తమను సమర్పించుకోవడం వలన చాలామంది పెడదారి పట్టడం జరిగింది. అటువంటి గురువుల ప్రధాన లక్ష్యం స్వలాభాపేక్ష, అధికార దాహం మాత్రమే. ఈ ఉద్దేశంతోనే వారు నయవంచనలతో తమ పదవిని, పరువు ప్రతిష్టలను కాపాడుకునేందుకు ఆరాటపడుతుంటారు. బాగా పురోగతి చెందిన వారిని, ప్రావీణ్యులను తమకంటే అధికులుగా అంగీకరించాలంటే వారి అధికార హోదాలకు అది తీవ్రమైన దెబ్బ. అది పచ్చి అహంకారమే తప్ప వేరొకటి కాదు. అటువంటి గురువులను ఆశ్రయిస్తే వారికున్న గర్వమే మీకు కూడా సంక్రమిస్తుంది. ఆ స్థూలత్వం అధమాతి అధమమైనది. అది ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకం కూడా. ఈ దుర్గుణం ఉన్నంత వరకు ముక్తి లభించదు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది ఎంతటి అతి సున్నితమైన మనోస్థితి అంటే దానితో పోల్చితే
మిగిలిన ప్రతిదీ భారంగానూ స్థూలంగానూ అనిపిస్తుంది. గులాబీల సువాసనల వలన కలిగే సున్నితమైన ఇంద్రియానుభూతి సైతం ఈ స్థితి కంటే ఎంతో భారంగా ఉంటుంది. ప్రకృతితో పూర్తి సామరస్యాన్ని సాధించిన పరిపూర్ణ ప్రశాంతత స్థితిగా, మితత్వ స్థితిగా దానిని వ్యక్తపరుస్తారు. ఈ మనోస్థితిలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ నిద్రాణమై ఉంటాయి. అవి చేసే పనులు వాటికవే జరిగిపోతాయి. దానివలన మనసుపై ఎటువంటి ముద్రలు పడవు. సంపూర్ణ ప్రశాంతత అనేది మనసు యొక్క ఉన్నతమైన దశలలో ఒకటి. యథార్థమైనది ఇంకా చాలా దూరంలో ఉంది. ఆ యథార్థ స్థితిలో ప్రశాంతతను గురించిన ఎరుక కూడా ఉండదు. ఆ ఎరుక యొక్క భారం చాలా స్వల్పమే అయినా అది మనసుపై కొంత భారాన్ని కలిగిస్తుంది. నిజంగా ప్రశాంతత యొక్క ఉనికిని గురించిన స్పృహ అనేది మనకు లేకుంటే అప్పుడు నిజభావంలో ఆ మనోభావానికి, దాని భారానికి మనం దూరమైనట్లే. ఈ దశలో మనస్సు యొక్క స్థితి అసాధారణంగా ఉంటుంది. నిజానికి దానిని ఆనందమని అనలేం, అలాగని వేరే విధంగా కూడా వర్ణించలేం. ఈ దశలోనే యథార్థ స్థితిని మాటల్లో వర్ణించలేం. చిట్ట చివరగా అలాంటి స్థితినే మనం సాధించాలి. అందుకు సమర్థుడైన గురువు కావాలి. పైన చెప్పిన మహోన్నత స్థితిలోనే శాశ్వతంగా ఉంటూ తన సంకల్ప శక్తిచే అభ్యాసి హృదయంలోనికి ఆధ్యాత్మిక స్థితిని ప్రసారం చేయగల శక్తి సామర్థ్యాలను కలిగిన వాడే సద్గురువు కాగలడు. హృదయం నుండి సంక్లిష్టతలను, అవరోధాలను కూడా తొలగించి వేయగల శక్తి సామర్థ్యాలను అతను కలిగి ఉండాలి. అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారెవ్వరూ ఇతరులకు ఆధ్యాత్మిక శిక్షణను ఇచ్చేందుకు అర్హులు కారు. ఈ గడ్డపైనే పుట్టి మన ప్రాచీన మహర్షులచే విస్తృతంగా ఆచరించబడిన ప్రాచీనమైన ఈ ప్రాణాహుతి యోగ ప్రక్రియ, అది ఆవిర్భవించిన ఈ గడ్డలోనే పూర్తిగా మరచిపోబడి నేడు ఏ కొద్ది మందో తప్ప అసలు అటువంటి విధానం ఒకటి ఉందని నమ్మడానికి సైతం సుముఖంగా లేని స్థితికి దిగజారడం ఎంతో విచారకరం, శోచనీయం. దానిని ఇంద్రజాలమని, వశీకరణ విద్యని కొందరు తప్పుగా వ్యాఖ్యానిస్తూ అవహేళన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాన్ని గురించి రాజయోగ ప్రభావం అనే నా గ్రంథంలో వివరించాను. కేవలం ప్రాణాహుతి ప్రక్రియ ద్వారా మాత్రమే ఉన్నత దశను సిద్ధింపజేసే ఆధ్యాత్మిక శిక్షణ సాధ్యమని, మరే ఇతర సాధనల ద్వారా సాధ్యం కాదని హామీ ఇస్తున్నాను. విద్యావంతులు నేటి సమాజంలో ఈ ప్రాణాహుతి ప్రక్రియను గురించి తరచుగా ప్రస్తావించడం వలన నేడు కొద్దిమంది మతాచారులు ఈ విషయంలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రాణాహుతి ప్రసారంలో విశేషమేమీ లేదని ప్రజలకు చెబుతున్నారు. మీరొక మహాత్ముని సన్నిధిలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలవరపరిచే ఆలోచనల నుండి కొంతవరకు ఉపశమనం పొంది స్వల్పకాలమైన ప్రశాంతతను అనుభూతి చెందడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అది ఆ మహాత్ముడు ప్రసారం చేసే ప్రాణాహుతి ప్రభావమేనని చెప్పుకుంటారు. అవి తమ అసమర్థతను కప్పిపుచ్చే ఉద్దేశంతో ప్రజలను మోసం చేసేందుకు చెప్పే కల్లుబొల్లి కబర్లు మాత్రమే. వారు ప్రాణాహుతి ప్రసారమని దేనిని అంటున్నారో అది నిజానికి ఆ మహాత్ముడు నుండి దానంతట అదే ప్రసరించే పవిత్ర పరమాణువుల ప్రసారమే. దాని ప్రభావం అక్కడున్న వారందరిపై ఉంటుంది. దాని ఫలితంగా అక్కడున్నంతసేపు వారిలో ఆ ప్రశాంతత కొంతవరకు నెలకొని ఉంటుంది. అది సహజంగా జరిగే ప్రక్రియే గాని
ప్రాణాహుతి ప్రక్రియతో దానికి ఎటువంటి సంబంధమూ లేదు. అలాంటి పరమాణువులు ఒక మహాత్ముని నుండే కాదు, సజ్జనుడు, దుర్మార్గుడు, దివ్య పురుషుడు, రాక్షసుడు అనే భేదం లేకుండా అందరి నుండి ప్రసరిస్తాయి. అపవిత్రుడైన, నీతిబాహ్యుడైన వ్యక్తితో మీరు కొంతసేపు ఉన్నట్లయితే అతడి నుండి అదేవిధంగా అపవిత్ర పరమాణువులు ప్రసరించి మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. దాని ఫలితంగా మీ ఆలోచనలు కూడా తాత్కాలికంగా అదే ధోరణిలో కొనసాగడాన్ని గమనిస్తారు. ఆ ప్రభావం కొంతసేపు మాత్రమే ఉండి ఆ వ్యక్తి వద్ద నుండి వెళ్ళిపోయాక అదృశ్యమవుతుంది. ధన్యవాదములు.